నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి 2025 రివైండ్. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా పరిశోధనకు దాని వినియోగానికి మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు. వరుసగా కమర్షియల్, స్ట్రాటజిక్ ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించి గ్లోబల్ మార్కెట్లో స్థానం బలపడడం. గగన్యాన్ మిషన్లో భాగంగా మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన కీలక ట్రయల్స్. ఎస్ఎస్ఎల్వి ప్రాజెక్ట్ చిన్న ఉపగ్రహాలను చౌకగా వేగంగా ప్రయోగించగలిగే సామర్థ్యం భారత్కు లభించి భారత్ ఎన్నో వండర్స్ చేసింది. సాంకేతిక పరంగా, శాస్త్రం పరంగా ప్రపంచ దేశాలతో ధీటుగా మేటుగా ముందుకు సారుతున్న భారత్ 2025లో ఇదో గొప్ప అచీవ్మెంట్. ఇక చంద్రయాన్ 3లో చంద్రుడి మీద లభించిన డేటా ఆధారంగా కొత్త మిషన్లకు శాస్త్రీయ పునాది. డిఫెన్స్ టెక్నాలజీతో ఆత్మనిర్భర్ దిశ. దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తూ స్వదేశీ ఆయుధ తయారీకి ప్రాధాన్యం. తేలికపాటి యుద్ధ విమానాల కోసం స్వదేశీ ఇంజిన్ తయారీ కీలక దశకు చేరింది. డ్రోన్ల టెక్నాలజీలో పురోగతి. నిఘా సహా అనేక అవసరాలకు దేశీయ డ్రోన్ వ్యవస్థల విస్తృత వినియోగం. మిసైల్ పరీక్షలు. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణులు అప్డేట్ వెర్షన్లు విజయవంతంగా పరీక్షించారు. మిసైళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడు యుద్ధాలు ఏ రకంగా ముంచుకొస్తున్నాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఓ పక్క పాకిస్తాన్ అవనియండి, ఇంకో పక్క ఇంకో అంశం అవనియండి, లేకపోతే రష్యా భారత్ కలిసి ఉంటే అమెరికాకి నచ్చదు. చైనా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందా, భారత్తో మంచిగా ఉండాలని చూస్తుందా, అమెరికాతో పూర్తిగా విభేదించితే అదొక అంశం. కానీ ఇలాంటివన్నీ ఉండాలి అంటే మన దగ్గర ఆయుధ సంపత్తి ఉండాల్సిన అవసరం ఉంది. అందులోనే భారత్ దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అప్డేట్ వెర్షన్లను కూడా తీసుకొస్తున్నది. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణులు. నౌకాదళం కోసం స్వదేశీ నౌకలు. డ్రెస్రాయిళ్ళు, సబ్మెరైన్లు, యాంటీ సబ్మెరైన్ పరికరాల దేశీయ తయారీ. ఇంతకుముందు ఎక్కడెక్కడి నుంచో తీసుకుండి అవేవో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి మన ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు సొంతంగా భారతే దాన్ని పునరుద్ధరించుకునే విధంగా ఆలోచనలు చేస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటరింగ్, చిప్ తయారీలో ప్రభుత్వ ప్రోత్సాహం. స్పేస్ టెక్, డిఫెన్స్ టెక్లో ప్రైవేట్ స్టార్టప్ కీలక భాగస్వాములుగా ఎదిగాయి. మొత్తంగా 2025 శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ వాడకపు దేశం నుంచి తయారీ దేశంగా మార్చడం అన్నది చాలా గొప్ప పరిణామం. ఇదే విధంగా భారత్ దూసుకు వెళ్తే ప్రపంచంలో మేటి ఇండియా అవ్వబోతుంది.